Hello, I'm Dr. Rekha, Managing Director, Rekha Sagar Fertility Center, Lakshmi Narayana Hospital, Karimnagar. So, what is the food a breastfeeding woman should take? బ్రెస్ట్ ఫీడింగ్ ఉమెన్ యాక్చువల్గా చాలా మంది సలహా ఇస్తూ ఉంటారు, ఈ టైంలో వాటర్ తీసుకోవద్దు, ఈ టైంలో ఇది తినాలి అది తినాలి అని. సో అది ఇమీడియట్ పోస్ట్ డెలివరీ పీరియడ్. సో ఒక మదర్కి ఆల్ న్యూట్రియంట్స్ చాలా అవసరం. ఐరన్ కానీ కాల్షియం కానీ ఇవన్నీ కూడా మదర్కి అవసరము, యాజ్ వెల్ యాజ్ ఫీడింగ్ చేసేటప్పుడు ఆ మిల్క్లో బేబీకి కూడా అవసరం అవుతుంది. సో వాళ్ళు బ్యాలెన్స్డ్ డైట్ తీసుకొని ప్రోటీన్ ఎక్కువగా ఉండేటట్టు చూసుకోవాలి. ఈవెన్ లీఫీ వెజిటేబుల్స్ ఐరన్ రిచ్ ఉండేటట్టు కూడా చూసుకోవాలి. వాటర్ సఫిషియెంట్గా తీసుకోవాలి. కొన్ని పార్ట్స్ మన దగ్గర మనం చూస్తుంటామంటే స్టేట్ వైజ్ డిఫరెన్సెస్ ఉంటాయి. దీంట్లో ఏంటంటే వాళ్ళు వాటర్ ఎక్కువగా ఇవ్వరు ఇమీడియట్ డెలివరీ తర్వాత. సో దట్ ఈస్ నాట్ గుడ్. బ్రెస్ట్ ఫీడింగ్ టైంలో కంపల్సరీగా ఒక లేడీ 8 to 10 గ్లాసెస్ పర్ డే అనేది తీసుకోవాలి. అంటే చాలా మంది చెప్తూ ఉంటారు, మీరు వాటర్ ఎక్కువగా తీసుకుంటే బ్రెస్ట్ ఫీడింగ్ కూడా అలా వాటరీగా ఉంటుంది అనేది. అలా ఉండదండి. ఒక మిల్క్ అనేది కన్సిస్టెన్సీ అనేది ఇట్స్ ఎ ఫిక్స్డ్ థింగ్. మనం తినడంతోనే ఆ కన్సిస్టెన్సీ డిఫరెన్స్ అనేది రాదు. సో ఆల్ దీస్ థింగ్స్ యూ హ్యావ్ టు ఆథెంటికేటెడ్గా ఒక డాక్టర్ నుంచి తెలుసుకొని మీరు పాటించాలి. అదేవిధంగా మీరు బయట నుంచి తెచ్చుకొని తినడం కానీ, అంటే మేము ఏవి అవాయిడ్ చేయాలి అని అంటామంటే, బయట నుంచి ఫుడ్ తెచ్చుకొని తినడం కానీ, వీటి వల్ల ఏమవుతుందంటే ఒక్కొక్కసారి ఇన్ఫెక్షన్కి లోన్ అవుతూ ఉంటారు. అంటే డయేరియా పెట్టడం కానీ, దాంతోని బేబీకి ఏమైనా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది తప్ప మనము అంటే ఫుడ్స్లో ఎక్కువగా రిస్ట్రిక్షన్ చేయడానికి లేదు. ఇంకొకసారి ఏంటంటే పస్సు వస్తుందేమో, మీరు పప్పులు తినొద్దు, ఇవి కూడా వెరీ 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 కామన్. సో దీనికి మేము చెప్పేది ఏంటంటే, పస్సు అనేది పప్పులు తింటే అసలు రాదు, అంటే దానికి సంబంధం లేదు. పప్పులు అనేది ప్రోటీన్తో సంబంధం. సో ప్రోటీన్ ఫుడ్ అనేది మదర్కి చాలా అవసరం. సో పస్సు ఎప్పుడు వస్తుందంటే, మీకు వచ్చే ఎవరైతే రిలేటివ్స్ ఉంటారో, మేము ఇక్కడ నుంచి పంపించిన తర్వాత మీ దగ్గరకు వచ్చేసి మీ పక్కన కూర్చొని మీతో మాట్లాడుకుంటూ మీ బెడ్ పైనే కూర్చోవడం జరుగుతుంది. అప్పుడు ఏమవుతుందంటే, వాళ్ళు బయటికి వెళ్ళొచ్చిన ధూళి కానీ మీకు ఆపరేషన్ చేసే సైట్కి వెళ్తే పస్సు అనేది వస్తుంది. సో దానికే ఆ కాలంలో, అంటే పురాతన కాలంలో ఒక లేడీని ఒక దగ్గర పెట్టేసి అందరినీ రావద్దు అంటే సైంటిఫిక్గా యాక్చువల్లీ దిస్ ఇస్ ద రీజన్.